నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సండే నేను ఒక పని పెట్టుకున్నాను అనమాట. అదేంటంటే ఆన్లైన్లో నుండి కొన్ని వాల్ స్టిక్కర్స్ తెప్పించాను. చూడండి, ఇక్కడ పెట్టాను. 4 తెప్పించాను అనమాట. ఇవి డిఫరెంట్ సైజులు, అలాగే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నవి. ఏంటి, ఎందుకు తెప్పించానని మీకు చూపిస్తాను ఇప్పుడు. రీసెంట్గా మాకు ట్రాన్స్ఫర్ అయిందండి, వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇలా షిఫ్ట్ అయినప్పుడు మనకి కొన్ని ప్లేసెస్ అయితే నచ్చవు కదా. అలాగా మా బెడ్రూమ్ ఇక్కడ అస్సలు బాగాలేదు, బాగా చెత్తగా ఉంది. వాల్ అనమాట. అది మీకు చూపిస్తారు. ఆ గోడని ఎందుకు అన్ని హోల్స్ కొట్టారో మాకైతే అర్థం కాలేదు. బెడ్ వెనకాలంతా హోల్స్గా ఉందన్నమాట. అస్సలు బాగాలేదు. మనకి కాస్త ప్లెజెంట్గా అనిపించాలి. మెయిన్గా బెడ్రూమ్, కిచెన్ చాలా ప్లెజెంట్గా ఉండాలి కదా. రోజంతా కష్టపడి వచ్చిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మనకి బెడ్రూమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బెడ్రూమ్ని నేను మేక్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్స్ట్రా ఏమీ పెట్టట్లేదండి, జస్ట్ ఒక వాల్ పేపర్ తెప్పించాను అంతే. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. మా బెడ్ వెనకాల ఎలా ఉందో చూపిస్తాను. ఇల్లంతా బాగానే ఉంది, బట్ ఆ వాల్ని నేను కాస్త ఖర్చు పెట్టి, అంటే మరీ ఎక్కువ కాదు, నేనైతే ఒక 1000 రూపీస్ వరకు ఖర్చు పెట్టాను అనమాట. దీంతో మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మేము ఇక్కడ 2-3 ఇయర్స్ ఉంటాం కాబట్టి పాడైపోయిన బెడ్రూమ్ని చూస్తూ అసలు ఉండలేము అనమాట, మనశాంతి ఉండదు కాబట్టి. సో చక్కగా వాల్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక వాల్ స్టిక్కర్ తెప్పించాను. అది మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. అలాగే చాలా వీడియోస్లో నేను వైట్ కిచెన్ చూస్తున్నాను అనమాట. అది చాలా బాగుంటుంది. కోర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమే, కానీ నేను వీడియోస్ షూటింగ్ కోసం అని చెప్పి ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. దానికోసం కూడా ప్లెయిన్ వైట్ వాల్ స్టిక్కర్ ఒకటి తెప్పించాను. ఇది తక్కువే, యాక్చువల్లీ మీటర్ సైజులో ఉంటాయన్నమాట. ఇవి అందరికీ తెలిసిందే. ఈ మీటర్ వైజ్గా చూసుకుంటే మనకి చాలా తక్కువ పడుతుంది. మీటర్ 50 రూపీస్ అలా పడుతుంది అంతే. మీకు ఎంత కావాలో అంత తెప్పించుకోవచ్చు. ఇక్కడ నేనైతే వైట్ కిచెన్ తయారు చేయడానికి ప్లెయిన్ వైట్ ఒకటి తెప్పించాను. అలాగే ఈ సోఫా ఉంది కదా, దీని వెనకాల కూడా ఒక మంచి స్టిక్కర్ అతికిస్తే బాగుంటుంది అనిపించింది. ఈ సోఫా కూడా మాది కదండి, పాత వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇది మా హౌస్ ఓనర్స్ ఇచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ కలర్ నాకు నచ్చలేదు, బట్ వీడియోలో చూస్తే బాగానే ఉన్నట్టుంది. చూద్దాం, తర్వాత దీన్ని కూడా మారుస్తానేమో, నాకైతే తెలీదు. బట్ ప్రస్తుతానికైతే వాల్స్ని అందంగా పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం తెప్పించిన స్టిక్కర్స్ మీకు చూపిస్తాను. అలాగే కిచెన్ కోసం 2 ఇది తెప్పించాను అనమాట. ఇది చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఇది 100 రూపీసే, కానీ బాగా నచ్చింది. ఇది నేను మీషోలో తీసుకున్నానండి, కాకపోతే అమెజాన్లో కూడా ఉంటాయి. మీరు ఒకసారి నేను లింక్ అయితే ఇస్తాను, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ 100 రూపీస్ అనమాట స్టిక్కరు. కిచెన్లో అంటిద్దామని అనుకుంటున్నాను నేను. అంటించిన తర్వాత ఎలా ఉంటుందో మీకు లుక్ చూపిస్తాను. ఎస్పెషల్గా ఇది వీడియోస్లో బాగా కనపడడానికే చూపించాను అనమాట. ఈ మధ్య నేను కొన్ని డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే కుకింగ్ చూపించేటప్పుడు. అప్పుడు కనపడడానికి కోసం తెప్పించాను అనమాట. ఇది చూడండి, ఇది అంటించిన తర్వాత మీకు దగ్గరగా చూపిస్తాను, ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ ఒకటి ఓపెన్ చేసేస్తారు వీళ్ళు. ఇది ఒకటి, ఇది వైట్ అనమాట. ఇది కంప్లీట్ వైట్ చూసేది ఏముంటుంది, అంటించేటప్పుడు చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఇందులో ఏముంది, ఇది సోఫా వెనకాలకి తీసుకొచ్చానండి. సోఫా వెనకాల అంటించడానికి. ఇది కూడా 100 రూపీసే. 100, 120 అంతే ఉంటాయి, ఎక్కువ ఏముండవు. బట్ ఇది కొంచెం వెయిట్ ఉంది. ఇది బెడ్రూమ్ కోసం తెప్పించాను అనమాట. చూసాను, ఓకే. ఇప్పుడు యాష్ కలర్ బాగా ట్రెండ్ కదా, అలాగే యాష్ కలర్ చాలా బాగుంటుంది, సిమెంట్ కలరు. దానికోసం తెప్పించింది ఇది ఓపెన్ చేసి చూసి తర్వాత స్టిక్ చేసేసుకుందాం. ఇవి ఎక్కడ కొన్నాను ఏంటి అవన్నీ మీకు లింక్స్ ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాగే నా అమెజాన్ షాప్ లింక్ ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఇవే కాకుండా నేను కిచెన్లో వాడే ఐటమ్స్ చాలా కూడా అందులో ఉంటాయన్నమాట, ఓకేనా? మరి ఇది స్టిక్ చేసి చూద్దాం, అప్పుడు ఎలా ఉందో చూద్దాం. వాల్ ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందో చూపిద్దాం, ఓకేనా? ఇది నేను చాలా సెలెక్ట్ చేసి వెతుక్కున్న తర్వాత దొరికిందనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చాలా బాగుంది. యాష్ కలర్ అనమాట. ఇది యాష్కి వైట్ వస్తుంది. స్టిక్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది, ఓకేనా?
స్టిక్ చేసేటప్పుడు చూపిస్తాను. కొండం చాలా ఈజీ కానండి, స్టిక్ చేయడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒకవైపు పెడుతుంటే ఇంకోవైపు ఊడిపోతూ ఉంటుంది అనమాట. చూడండి మా బెడ్రూమ్ ఎలా ఉందో, పైన వాల్ అంతా అన్ని హోల్స్ ఎందుకు కొట్టారు అర్థం కాలేదు. మేబీ ఏసీ కోసం అనుకుంటా. అలాగే ఎక్స్ట్రా ఏసీ కోసం ఉంచిన పైప్ కూడా మాకు సరిపోలేదు అనమాట. సో అది కూడా బయటకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను యాష్ కలర్ కర్టెన్స్ ఉన్నాయి ముందే మా దగ్గర, అవి వేసాను. అలాగే వాటికి మ్యాచింగ్ ఉండాలని, జస్ట్ కొంచెం క్లాసీ లుక్ కావాలని కూడా నేను చేసుకున్నాను. సో మనం మార్చిపోయే వాల్ ఇది ముందు ఇలా ఉందన్నమాట. రాగానే ఎంత డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉండకూడదు కదా. సో దాన్ని మార్చేస్తాం మనం. ఇప్పుడు మనం వాల్ని ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకోవాలన్నమాట. కొలుచుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పీసెస్ తీసుకొని పైనుండి అంటించుకుంటూ రావాలి. ఎక్కడ మడతపడకూడదు. ఇది అంటించడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి, అందుకోసమే ఎస్పెషల్లీ వీడియో తీసిందనమాట. ఏంటంటే ఫస్ట్ అంటించిన తర్వాత మనం ఒక క్లాత్ కానీ లేదా టర్కీ టవల్ లాంటిది ఇలా తీసుకొని దాంతో మనం మెల్లగా స్టిక్ చేసుకుంటూ, అడుగున ఉంటుంది కదా అది అంటించిన పేపర్, అది మెల్లగా తీస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి అది చిరిగిపోతుంది అనమాట. చిరిగిపోతే అది మళ్ళీ కష్టమైపోతుంది. అలాగే ఎడ్జ్ చూసుకోవాలి, మనం ఎంత ఎడ్జ్ ఉంది అనేది అది చూసుకోవాలన్నమాట. ఒకదాని పక్కన ఒకటి పెడుతూ ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అంటించడానికి మాకు అక్షరాల 2 గంటల టైం అయితే పట్టింది. ఇది చిన్న వాలే, మళ్ళీ పెద్దది కూడా కాదనమాట. కొంచెం కొంచెంగా ఓపిక్గా అంటించాలి, అప్పుడే మీకు వాల్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. లేదంటే దాని లోపల ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోయి మనకి బాగా కనిపించదు అనమాట. అలాగే మేము ఒక్కొక్కటి పెడుతూ ఉన్నాము. అక్కడక్కడ మధ్యలో పైప్ ఉండిపోయింది కదా, అలా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే సేమ్ వాల్ పేపర్ దానికి ర్యాప్ చేసేసి పెట్టేస్తే మనకి అది కనిపించదు అనమాట. సో అలా పైప్ కూడా కనబడకుండా పెట్టేసాము. తర్వాత నేను పట్టుకుంటే మా హస్బెండ్ స్టిక్ చేస్తున్నారనమాట. కాకపోతే స్టిక్ చేయడం మాత్రం చాలా కష్టం అండి, ఇద్దరైతే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పైనుండి మెల్లగా తీస్తూ ఉంటే అది కదలకుండా పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పైనుండి అంటించాలి, కొంచెం ప్లేస్ చిన్నగా అంటించిన తర్వాత కింద మెల్లగా లాగుతూ ఉండాలన్నమాట. ఆ లాగేది కూడా స్పీడ్గా లాగేస్తే మధ్యలో మనకు చిరిగిపోతుంది, వెనకాల ఉన్న స్టిక్కరు చిరిగిపోతే చాలా కష్టమవుతుంది. మేము ఇలా అంటిస్తూ ఉంటే మా బాబు చూడండి వెనకాల మమ్మల్ని ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు అనమాట. ఇలాగ ఎట్లా అయితే కష్టపడి 2 hours కష్టపడి ఎలా అయితే అంటించేస్తాం అనమాట. ఇది సగమైన తర్వాత అండి, ఇప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. మధ్యలో కాస్త రెస్ట్ తీసుకుంటూ అలా అంటిస్తూ ఉన్నాము. ఓకేనా, మరి మీరు కట్ చేసేటప్పుడు కూడా స్కేల్ పెట్టుకొని కట్ చేయండి. అంటే మనకి చివర్లు కట్ చేసి మళ్ళీ పెడతాం కదా, అప్పుడు మనకి గ్యాప్స్ రాకుండా ఉంటాయి. మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా అంటించండి. అంతే, మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో, సూపర్గా ఉంది. వచ్చిన వాళ్ళందరూ భలే ఉంది అంటున్నారు అనమాట. మీరు ఇంకా ఓపిక్గా అంటిస్తే ఇంకా సూపర్ క్లాసీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వాల్పేపర్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ శారీ కూడా నేను ఆన్లైన్లోనే కొన్నానండి. ఆల్మోస్ట్ 2 years అయిందనమాట. చాలాసార్లు కట్టుకున్నాను, బట్ వీడియో తీయలేదనమాట. ఇప్పుడు నార్మల్గా కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను పెట్టుకున్న ఇది నెక్ సెట్ వచ్చేసి జడవ్ కుందన్నది అనమాట. ఇది చాలా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఈ షాప్ వచ్చేసి మా ఫ్రెండ్దేనండి. నేను చెప్పాను కదా శ్రీ పర్ల్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చాలా ఆఫర్స్ ఇస్తుంది తను, నా ఫ్రెండే అనమాట. హై క్వాలిటీ మెటీరియల్ మాత్రమే ఉంటుంది, మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. మీకు ఎలాంటి డోకా ఉండదు అనమాట. అచ్చం మీకు గోల్డ్ లాగే ఉంటాయి అనమాట. 1 gram గోల్డ్, ఇది 1 gram గోల్డ్ జడవ్ కుందన్ నెక్ సెట్ అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి, మీకు దగ్గరగా చూపిస్తాను తర్వాత. సరేనా, శారీ కూడా దగ్గరగా చూపిస్తాను, ఎక్కడ కొన్నాను కూడా లింక్ ఇస్తాను, మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇది ప్యూర్ షిఫాన్ శారీ. సరేనండి, మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.